ఎన్నికల వేళ బీఆర్ఎస్ ను వీడుతున్నారు సీనియర్ నేతలు. కాసేపట్లో సీఎం ని కలవనున్నారు ఎంపీ కె కేశవరావు. కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి బయలుదేరారు. కాంగ్రెస్ గేట్లు తెరవడంతో బీఆర్ఎస్ క్యూ కట్టారు. రేపు గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ కూటికి చేరనున్నారు. రైట్, ఇక కాంగ్రెస్ లో చేరికలకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ కృష్ణవేణి అందుబాటులో ఉన్నారు. కృష్ణవేణి, గాయత్రి కొద్ది రోజుల క్రితం నుంచి కేకే సీనియర్ నేత కేకేతో పాటు అతని కూతురు విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటికి ఆ వార్తలకు వాళ్ళైతే స్పందించలేదు. అయితే రీసెంట్ గా మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం రేవంత్ రెడ్డిని కలిసేందుకు కేకే తన నివాసం నుంచి బయలుదేరారనే సమాచారం అయితే వస్తుంది. ఈ రోజు కేకే రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరతారు. మరి అది ఢిల్లీ వేదికగా చేరతారా లేకపోతే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద కానీ కండవ కప్పించుకుంటారనేది మాత్రం తెలియాల్సింది. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటికైతే కేకే చేరుకుంటున్నారు. మరొకటి నగర మేయర్ విజయలక్ష్మి కూడా ప్రీవియస్ గా మనం చూసాము, వారి క్రితమే పార్టీలో చేరతారనే వార్తలు వచ్చాయి. అప్పుడు ఆ వార్తలకు ఆమె ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ ఈ వారం రోజుల తర్వాత మాత్రం ఖచ్చితంగా కేకే పార్టీలో చేరితే విజయలక్ష్మి కూడా పార్టీలోకి చేరుతుంది అనే వార్తలకి బలం చేకూర్చేలా కూడా ఆమె రేపు పార్టీలో చేరనున్నారనే వార్తలు కూడా వినిపిస్తాయి. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే ప్రీవియస్ గా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాను, దానిలో భాగంగానే ఎన్నో సంస్కరణలు చేశాను, ఇప్పుడు పిసిసిగా పనిచేస్తాను, లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిచే దానికి పార్టీని బలోపేతం చేసే దానికి కూడా తను ప్రీవియస్ గా చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ గా పనిచేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో గేట్లు తెరిచాము, ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ లో ఒక ఫ్యామిలీకి సంబంధించిన నలుగురు తప్ప మిగతా అందరూ కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉంటుందని ఆయన ముందుగానే చెప్పారు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ పరిధిలో పుంజుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సన్నాహాలను సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించి సీనియర్ నేత కేకే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన కాంగ్రెస్ పార్టీలో పిసిసిగా పనిచేశారు, అంతేకాదు సిడబ్ల్యూసీ మెంబర్ గా పనిచేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు, సుదీర్ఘకాలం పాటు బీఆర్ఎస్ తో పనిచేశారు. అయితే ప్రజెంట్ ఆయన గర్భే వాపస్ అంటూ మళ్ళీ సొంత గూటికి చేరుకోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఇంకొకటి కేకే లాంటి పెద్ద లీడర్ పార్టీలోకి రావడంలో గ్రేటర్ పరిధిలో ఓట్ బ్యాంక్ కూడా కాస్త పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు మేయర్ కు సంబంధించి ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేయర్ విజయలక్ష్మితో పాటు ఇంకొక 10 మంది కార్పొరేటర్లు కూడా చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ పరిధిలో పుంజుకోవడమే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎంతో మంది ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరూ రేవంత్ రెడ్డికి టచ్ లోకి వచ్చారని కూడా చెప్తున్న పరిస్థితులు కూడా వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణవేణి.